బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారని ఐఎన్టీయూసీ నాయకులు అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. బీసీలకు రాజ్యాధికారమే ధ్యేయంగా 42% రిజర్వేషన్ల కొరకు చేపట్టిన బంద్కు సహకరించిన వ్యాపార వాణిజ్య సంస్థలు అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న 18వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ పిలుపుని అందుకొని ప్రతి కార్మికుడు, ప్రతి దుకాణం, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా బంద్ పాటించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బీసీల వెనుకబడితనాన్ని గుర్తించినటువంటి కొన్ని పార్టీలు బీసీలకు సపోర్ట్ చేసినట్టు కొంతమంది యాక్షన్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్ రాకపోవడానికి కారణం బీజేపీ గవర్నమెంటు. బీజేపీ వాళ్ళు కూడా క్యాబినెట్లో, హైదరాబాద్ అసెంబ్లీ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపినట్టు తెలుపుతూ ఉన్నారు. కానీ ఆర్డినెన్స్ ప్రకారం వాళ్ళు ఢిల్లీలో మాట్లాడడం లేదు. కాబట్టి ఢిల్లీలో మాట్లాడకుండా ఇక్కడ ఆర్డినెన్స్ కూడా గవర్నర్కి పెట్టినప్పటికీ ఇంతవరకు గవర్నర్ సంతకం చేయలేదు. గవర్నర్ ఎవరి మనిషి? గవర్నర్ బీజేపీ మనిషి. కాబట్టి వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. నిన్న పబ్లిక్గా బహిరంగంగా ఏం చెప్తా ఉంటే బండి సంజయ్ అసలు బీసీలకు రిజర్వేషన్ రాకుండా చేస్తాం, అడ్డుకుంటా ఉన్నానని ఆయన ఆల్రెడీ వైరల్ చేసిన వీడియో కూడా. అలాంటి దుష్టశక్తులు కూడా మన తెలంగాణలో ఉన్నారు. అలాంటి వాళ్ళ గుణపాఠం చెప్పడం కోసం బీసీలు మొత్తం ఐక్యమవుతూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఏ తిరిగినైతే ఉద్యమాలు జరిగినాయో దాన్ని విస్మరించే విధంగా, దాన్ని తలదన్నే విధంగా బీసీ కుటుంబాలు బయటకు వచ్చినాయి. నిన్నటి రోజున గుర్తు చేసుకుంటే ప్రతి మండలంలో కానీ, ప్రతి జిల్లాలో కానీ, ప్రతి బస్తీలో కానీ, ప్రతి వాడల్లో కానీ బీసీలు ఎంత ప్రాముఖ్యత చూపించారు. బీసీల ఐక్యత ఏకమైంది. బీసీల ఐక్యతకు ఎవరు తట్టుకోలేరు. బీసీ బంద్ పిలుపులో పాల్గొన్న బీసీ సోదరులందరికీ పేరు పేరున వారి నమస్కారం తెలియజేస్తున్నాం. మరి చేయాల్సిన అవసరం ఉంది. 80 సంవత్సరాలు మన దేశానికి స్వతంత్రం వచ్చిన బీసీలకు హక్కులన్నీ కోల్పోతున్నా, బీసీలు ఇంతసేపు నలిగిపోయారు, నష్టపోయారు. ఉద్యోగంలో కానీ, ఉపాధిలో కానీ, రాజకీయంగా కానీ, నైతికంగా కానీ, ఆర్థికంగా కానీ ఇలా నష్టపోతూ 80 సంవత్సరాలు అయింది. ఇంకా కూడా మనం మేల్కోలేక చాలా నష్టపోతున్నాము. దానికోసం నిన్న జేఏసీ అనేది ఒక సంఘం ఏర్పడి ఆ జేఏసీ నుంచి ఒక బంద్ పిలుపు ఇవ్వగానే ఇవాళ అనేక మంది బీసీలందరూ రోడ్డు మీదకి వచ్చారు. ప్రభుత్వాలు చూసినాయి, ప్రజలు చూస్తున్నారు. మరి బీసీలకు హక్కులు కాలరాస్తే ఊరుకునే పరిస్థితి లేదు. మరి ఉద్యోగాలలో కూడా అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా ఇన్ని రోజులు సహించినాము, ఇక సహించేది లేదు. అందుకోసమే బీసీలందరూ ఏకమై ఉద్యమం చేస్తే తప్ప ఈ ప్రభుత్వాలు మొండిగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు కనీసం 56% ఉన్నటువంటి బీసీలం 42%కి కుదించినా కూడా మేము ఒప్పుకున్నాము. దాన్ని అమలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వము మెమోరాండం పంపించినా కూడా దాన్ని ఆమోదించకుండా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయకుండా, రాష్ట్రపతి ఆమోదం పోకుండా అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. మరి బీజేపీ వాళ్ళు కూడా ఓట్లు మాయి, సీట్లు మనయి, సీట్లు మేము ఓట్లు ఇస్తేనే మీరు గెలిచినటువంటి వాళ్ళు, మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎందుకోసం పనిచేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 56% మంది మేము ఓట్లు ఇస్తే మీరు గెలిచినటువంటి మీరు పార్లమెంటులో ఎందుకు బిల్లు కోసమో మాట్లాడడం లేదో మీరు ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది.